హలో వెల్కమ్ టు హిస్టరీ జాబ్స్ కార్నర్. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ చేయండి. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2020 CBT ఫస్ట్ స్టేజ్ డిసెంబర్ 15 నుండి అనుకుంటున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. మెయిన్గా ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 90 minutes ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 100 ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అనేవి 40 ఉంటాయి. మ్యాథ్స్ అనేది 30 ఉంటాయి. రీజనింగ్ వచ్చి 30 మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ అని మనం చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రైబ్ ఉన్న వాళ్ళకి, PWD ఉన్న వాళ్ళకి 120 minutes అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ వచ్చి 1/3 అవి యాజ్ యూజువల్గా ఉంటుంది. ఇక మ్యాథమెటిక్స్ టాపిక్స్ వచ్చేసరికి 14 ఉన్నాయండి. నెంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో ప్రాపరేషన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనేవి మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ కేటగిరీ B వచ్చేసరికి రీజనింగ్ అనేవి చూసుకుంటే ఇందులో 17 టాపిక్స్ ఉన్నాయండి. అనలాగ్స్ కానీ, కాంప్లికేషన్ ఆఫ్ నెంబర్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేవి మనం చూసుకోవచ్చు. ఇవే కాకుండా కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, పర్టికులర్గా వచ్చే క్వశ్చన్స్ అవి, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి రీజనింగ్లో 17 మెయిన్ టాపిక్స్. ఇక థర్డ్ కేటగిరీ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే చాలా మెయిన్ స్కోరింగ్ సబ్జెక్టు. కరెంట్ ఈవెంట్స్ కానీ, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడగచ్చు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచర్ అండ్ మోనోమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లేసెస్ ఆఫ్ ఇండియా కానీ అడగచ్చు. జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు CBSE సిలబస్ వరకు అడుగుతున్నారు. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్ ఏవైతే నేషనల్ మూమెంట్స్ ఉన్నాయో అవి అడగచ్చు. ఫిజికల్ సైన్స్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ, ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటిక్స్ అనేవి అడగచ్చు. నెక్స్ట్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, UNO ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా కామన్ అబ్రివేషన్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా, ఇండియన్ ఎకనామీ, ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా, ఫ్లాగింగ్ షిప్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఫ్లోరా అండ్ ఫౌనా ఆఫ్ ఇండియా అండ్ ఇంపార్టెంట్ పబ్లిక్ సెక్టర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ కోవిడ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ప్రిపరేషన్ ప్లాన్లకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకా జస్ట్ 55 డేస్లోనే ఈ సిలబస్ అంతా కూడా మనం కంప్లీట్ చేసినట్టయితే రిమైనింగ్ 30 days అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ 90 days ఉంది కాబట్టి 35 days అనేది రివిజన్కి మనం కేటాయించినట్టయితే తప్పకుండా మంచి స్కోర్తో జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.